Hello everyone, welcome to Law Set Adda and welcome to part 3 of 500 PYQ series. So last series వరకు మనం ఒక 30 questions డిస్కస్ చేసినాము. ఈ రోజు మనం ఇంకొన్ని questions డిస్కస్ చేద్దాం as a part of our 500 MCQ series. టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ లోపలికి వెళ్దాం. మర్సీ కిల్లింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మర్సీ కిల్లింగ్ అంటే ఏంది? సో మర్సీ కిల్లింగ్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ డెత్, ఇట్ ఈస్ అ పెయిన్లెస్ డెత్ అండ్ ఇట్ ఈస్ అ టర్మినేషన్ ఆఫ్ లైఫ్ బై డాక్టర్. సో మెర్సీ కిల్లింగ్కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే యుత్నేషియా. సో ఇది ఎవరు మెర్సీ కిల్లింగ్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, సో అతనికి చాలా వెరీ థ్రెటనింగ్ డిసీజ్ అండ్ వెరీ పెయిన్ఫుల్ డిసీజ్ ఒకటి ఉంది. సో ఆ పెయిన్ఫుల్ డిసీజ్తో బ్రతకడం కంటే చావడం కరెక్ట్ అని అతనికి అనిపించినప్పుడు అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు నన్ను చంపేసేయండి, కొంచెం నాకు ఏదైతే మెడిసిన్ ఇస్తారో అది ఇవ్వడం ఆపండి, లేదా మీరు ఏదన్నా ఒక ఇంజెక్షన్ ఇవ్వండి సో దట్ ఐ విల్ డై ఫాస్టర్. ఓకేనా? సో దీన్ని మనము మెర్సీ కిల్లింగ్ అంటే వాళ్ళని ఒక కైండ్నెస్తోని చంపడం, ఎందుకంటే వాళ్ళ బాధ చూడలేక చంపడం అనేది. సో ఇది జనరల్గా డాక్టర్ మీ లైఫ్ని టర్మినేట్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇది మోస్ట్లీ ఇట్ ఈస్ అ పెయిన్లెస్ డెత్. మనకు ఒక వ్యాధి లేదా ఒక రోగం ఉండడం వల్ల మనకు చాలా పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ నుంచి తప్పించుకోవడానికి విల్ గో ఫర్ అ మర్సీ కిల్లింగ్. ఓకేనా? సో ఆల్ ఆఫ్ ద అబవ్ విల్ బి ద రైట్ ఆన్సర్. బట్ మెర్సీ కిల్లింగ్ అనేది ప్రజెంట్ ఇండియాలో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అలౌడ్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్. ఇది మళ్ళీ చాలాసార్లు రిపీట్ చేసిండు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి మనం పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే దాన్ని ఏమంటామో? ట్రెస్ పాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద అఫెన్స్ ఆఫ్ ఇన్సైటింగ్ డిసఫెక్షన్, హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ అగైన్స్ ద గవర్నమెంట్. ఓకేనా? సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసినప్పుడు సో దాట్ వుడ్ బికమ్ అన్ అఫెన్స్ ఆఫ్ సెడిషన్. సో సెడిషన్ అనేది మన ఓల్డ్ ఐపీసీలో సెక్షన్ 124A పొందుపరచడం జరిగింది ఐపీసీలో. బట్ హవెవర్ కొత్త భారతీయ న్యాయ సంహితలో, మన భారతీయ న్యాయ సంహితలో సెడిషన్ అనే పదము లేదు. భారతీయ న్యాయ సంహితలో సెడిషన్ అనే పదం లేదు. బట్ ఎవరైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా డిసఫెక్షన్ క్రియేట్ చేస్తారో లేకపోతే వాయిలెన్స్ లేదా హేట్రెడ్ క్రియేట్ చేస్తారో వాళ్ళని పనిష్ చేయడానికి 153 అనే సెక్షన్ ఉంది. బట్ సెడిషన్ అనే పదం మెన్షన్ చేయలేదు. సెడిషన్ అంటే రాజద్రోహం లేదా దేశద్రోహం అని అర్థం. అది మన కొత్త భారతీయ న్యాయ సంహితలో లేదు. Which among the following offenses require the involvement of 5 or more persons? ఏ అఫెన్స్లో 5 లేదా 5 కన్నా ఎక్కువ మంది యొక్క అవసరం ఉంది. దేంట్లో ఎక్కువ మందికి అవసరం ఉంది? మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినాము. దట్ ఈస్ డెకాయిటీ. డెకాయిటీ అంటే ఏంది? డెకాయిటీ అంటే బందిపోటు. అంటే మోర్ దెన్ 5 మెంబర్స్, 5+ మెంబర్స్ రాబరీ కమిట్ చేస్తే దాన్ని మనము డెకాయిటీ అని అంటాము. సో థెఫ్ట్ అంటే ఏంది, రాబరీ అంటే ఏంది, ఎక్స్టార్షన్ అంటే ఏంది, డెకాయిటీ అంటే ఏంది. సో ఇవన్నీ మనము డీటెయిల్గా మన ఇంగ్లీష్ మీడియం లీగల్ యాప్టిట్యూడ్ కోర్స్లో డిస్కస్ చేసినాము. సో ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లీగల్ యాప్టిట్యూడ్ కోర్స్ కూడా మన ఈ ట్యూస్డే రోజు స్టార్ట్ అవుతుంది. సో మీరు దాంట్లో కూడా జాయిన్ అయ్యి డీటెయిల్గా లీగల్ యాప్టిట్యూడ్ కోర్స్ని వినొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఫామ్ ఉంది, అది మీరు ఫిల్ చేస్తే మై టీమ్ విల్ కాంటాక్ట్ యూ. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. Tarnishing the reputation of a person in law of crime is called. సో వేరే వాళ్ళ రెప్యుటేషన్ని మనం తీసుకోవడాన్ని ఏమంటాం? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము, డిఫమేషన్. ఎవరైతే క్లాసెస్ వినరో, ఎవరైతే చదవరో వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ అని కూడా పెడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్, ఇట్ ఈస్ డిఫమేషన్. నెక్స్ట్, ఇన్ ఇండియా డెత్ పెనల్టీ. సో డెత్ పెనల్టీ అంటే మరణ శిక్ష. మరణ శిక్ష అనేది ఇస్తామా ఇయ్యమా ఎట్లా ఉందనేది ఈ క్వశ్చన్లో అడిగిండు. సో మరణ శిక్ష అనేది ఇట్ ఈస్ అవార్డెడ్ ఇన్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఓన్లీ. సో ఇది చాలా రేర్ కేసెస్లో ఇస్తాము. బట్ కొన్ని వెరీ సీరియస్ అఫెన్సెస్కి దీన్ని మనం పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, ఇన్ ఇండియా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మన జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అబార్షన్. ఓకేనా? సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో పొందుపరచడం జరిగింది. సో ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అలౌడ్ విత్ సర్టెన్ కండిషన్స్. ఓకేనా? సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ పర్మిటెడ్ ఇన్ సర్టెన్ కేసెస్. పర్మిటెడ్ ఈస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్,
ద మినిమమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. సో అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఏంది, కొంతమంది కలిసి ఒక దగ్గరికి రావడం, ఓకేనా. సో అన్లాఫుల్ అంటే ఏదైనా ఒక చట్ట వ్యతిరేకమైన పని చేయడానికి కొంతమంది కలిసి వస్తే దాన్ని అన్లాఫుల్ అసెంబ్లీ అంటాము, ఓకేనా. సో అన్లాఫుల్ అసెంబ్లీ జరగడానికి మినిమం ఎంతమంది ఉండాలనే క్వశ్చన్ అడిగిండు ఏపీ లా సెట్ 3 year 2021లో. మినిమం 5 members ఉండాలి అన్లాఫుల్ అసెంబ్లీ కాన్స్టిట్యూట్ కావాలంటే. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the act under which prohibitory orders under section 144 can be issued? సో మనము టీవీలో కానీ లేదా న్యూస్ ఛానల్లో విని ఉంటాము 144 సెక్షన్ విధించారని. సో 144 సెక్షన్ విధించినప్పుడు ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం, మీరు బయటికి వెళ్ళొద్దు లేదా ఒక 5-6 members కన్నా ఎక్కువ మంది ఉండొద్దు అనేది. సో ఈ 144 సెక్షన్ అనేది ఎక్కడుంది, ఐపీసీలో లేదు, అది సిఆర్పిసిలో ఉంది, అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ఉంది ప్రీవియస్గా. సో ఇప్పుడు సిఆర్పిసిని మనం ఫాలో అవుతున్నామా, July 1, 2024 తర్వాత నుండి లేదు. సో మనం ఒక కొత్త లా తీసుకొచ్చినాం, దాన్ని ఏమంటున్నాము, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. సో భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో సెక్షన్ 163 అనేది సేమ్ 144 సిఆర్పిసి గురించి మాట్లాడుతుంది. సో ఎగ్జామ్లో ఈ సెక్షన్ గురించి మ్యాక్సిమం క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇది దే విల్ నాట్ ఆస్క్ బికాజ్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్. నెక్స్ట్, ద అదర్ నేమ్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్. మెర్సీ కిల్లింగ్కి ఇంకో నేమ్ ఏముంది, నేను ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసిన, అది మీరు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ డిస్కస్ చేసిన కాబట్టి దీని ఆన్సర్ నేను ఇప్పుడు మీకు రివీల్ చేయను. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఈజ్ ద మినిమమ్ రిక్వైర్మెంట్ ఫర్ ద అఫెన్స్ ఆఫ్ డెకాయిటీ అండర్ ఐపీసీ. డెకాయిటీ అంటే బందిపోటు చేయడానికి ఎంతమంది కావాలి, ఆల్రెడీ ఇంతకుముందు దీన్ని డిస్కస్ చేసినాము. సో మీరు ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్, హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ పీనల్ కోడ్. అంటే మన పాత ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 511, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇండియన్ పీనల్ కోడ్ ఫాలో అవుతున్నామా, లేదు. సో మనం ఫాలో అయ్యే లా ఏంది, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో మనం ఫాలో అయ్యే లాని భారతీయ న్యాయ సంహిత అంటున్నాం. సో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడగవచ్చు అంటే భారతీయ న్యాయ సంహితలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని కొత్త అఫెన్సెస్ భారతీయ న్యాయ సంహితలో యాడ్ కావడం జరిగింది, అరౌండ్ ఒక 20+ కొత్త అఫెన్సెస్, ఓకేనా. అండ్ మన సిఆర్పిసి ప్లేస్లో మనం ఏ లాని ఫాలో అవుతున్నాము, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. సో భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో కూడా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగితే 531. తర్వాత భారతీయ సాక్ష్య అధినియం అంటే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క రీప్లేస్మెంట్. సో దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 170 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్రైమ్. ఏది దీంట్లో క్రైమ్ కాదు అని క్వశ్చన్ అడుగుతుండే. ఏది క్రైమ్ కాదంటే జాయింట్ లయబిలిటీ. సో జాయింట్ లయబిలిటీ అంటే ఇద్దరు ఒకదానికి బాధ్యత వహించుతారు, ఓకేనా. ఇద్దరు కలిసి తప్పు చేస్తే దే ఆర్ జాయింట్లీ లయబుల్, అది క్రైమ్ కాదు, ఓకేనా. బట్ వేరస్ చీటింగ్ అనేది క్రైమే, థెఫ్ట్ అనేది క్రైమే, అబ్డక్షన్ కూడా క్రైమ్. అబ్డక్షన్ అంటే అపహరణ, ఓకేనా. సో ఆల్ ఆఫ్ దీస్ 3 are crimes and జాయింట్ లయబిలిటీ ఈజ్ నాట్ అ క్రైమ్. నెక్స్ట్, గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్. తప్పుడు ఎవిడెన్స్ ఇవ్వడాన్ని ఏమంటారు, సో దాన్ని మనము పెర్జరీ అని అంటాం. పెర్జరీ అంటే లయింగ్ ఆన్ ఓత్. సో ఇది కూడా ఒక పనిషబుల్ అఫెన్స్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిడ్నాపింగ్ అని ఉంది. కిడ్నాపింగ్ అంటే కిడ్నాపింగ్ 2 types ఉంటుంది. ఒకటి కిడ్నాపింగ్ ఫ్రమ్ లాఫుల్ గార్డియన్ అండ్ కిడ్నాపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఇది మనం ఆల్రెడీ డీటెయిల్గా మన లీగల్ యాప్టిట్యూడ్ కోర్స్లో డిస్కస్ చేసినాం. అప్కమింగ్ బ్యాచ్లో కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాము. అండ్ తర్వాత అబ్డక్షన్ అంటే అపహరణ, అండ్ చీటింగ్ మీ అందరికీ తెలుసు. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంది, చంపడం. ఈ 3 అఫెన్సెస్లో ఒక మనిషిని చంపే యాంగిల్ లేదు, బట్ కల్పబుల్ హోమిసైడ్లో మనం ఖచ్చితంగా ఒక మనిషిని చంపుతున్నాం కాబట్టి దిస్ విల్ బి ద ఆడ్ మ్యాన్ అవుట్. సో మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ కూడా తొందరలో మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.